పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్స్కి, ధ్యానమిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి హరిపాలెం అందలాపల్లి గ్రామంలో శ్రీ భగీరథి అమ్మవారి దేవాలయం ప్రాంగణం మనం ఎంట్రన్స్లో ఉన్నాం. మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ లీలా మేడం వాళ్ళ అమ్మగారి ఊరిలో ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మాణం చేశారు. మరి మనం ఆ అద్భుతాన్ని చూడబోతున్నాం ఇప్పుడు. పిఎంసి ప్రేక్షకులకు నమస్తే. ఇక్కడ హరిపాలెం అందలాపల్లి గ్రామంలో శ్రీ గిజా పిరమిడ్ నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ఎంతోమంది ధ్యానులతో ఎన్నో రకాల అనుభవాలతో కూడి ఉంది. అవన్నీ కూడా పిఎంసి ప్రేక్షకులకు తెలియజేద్దాం అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇదే మన అందలాపల్లి హరిపాలెం గ్రామం శివార్లోని కొండపైన ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి అందాల మధ్యలో అందలాపల్లి అనే అందాలపల్లి, ఇది ప్రకృతి అందాలతో ఇక్కడ పులకిస్తూ అద్భుతమైన దేవాలయం. ఒకవైపు గోశాల, మరి ఇంకొక వైపు మన యొక్క మేడం గారి చేత నిర్మాణం చేపట్టినటువంటి మరొక అద్భుతాన్ని మనం చూడబోతున్నాం. ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి మేడం? ఈ దేవాలయం చిన్నప్పటి నుంచి చాలా పురాతనమైన దేవాలయం ఇది. కానీ చాలా ఫేమస్గా ఉండేది. దేవీ నవరాత్రుల్లో ఎక్కువ జనాలు అది ఉండేవారు అప్పట్లో. 2007కి అలా నేను చిన్నప్పుడు ఇక్కడే ఈ ప్లేస్లో సండే పూట అది వచ్చి ఆడుకునేదాన్ని. ఆడుకొని అప్పట్లో అనుకునేదాన్ని, ఇక్కడ జనాలు ఎవరు రారేమి అని. ఇంత అందమైన ప్లేస్లో జనాలు చాలా తక్కువగా ఉండేవారు. ఆ దేవీ నవరాత్రుల్లోనే ఉండేవారు, లేకపోతే ఎవరు ఉండేవారు కాదన్నమాట. ఆ విధంగా ఉండేది. మన పిరమిడ్ తయారైన తర్వాత 2007 నుంచి పిరమిడ్ ఒకవైపు అద్భుతంగా ఎదుగుతూ ఉంది, అలా డెవలప్ అవుతూ ఉంది. అలాగే ఈ అమ్మవారి విగ్రహం కూడా అంతే ఇదిగా మళ్ళీ పురాతనంగా ఉన్నదాన్ని తీసి రీమోడల్ చేస్తూ ఇంకా అద్భుతంగా తయారు చేస్తూ ఇంకా ఎంతోమంది భక్తులతో బాగా డెవలప్ అయింది ఇది కూడా. ఇదే మన గిజా పిరమిడ్ అద్భుతం. ఇక్కడ ఈ క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి మొట్టమొదట కట్టించినటువంటి పిరమిడ్ ఉంది. ఇక్కడ లోపల కింగ్ ఛాంబర్తో సహా లీలా మేడం గారి చేత నిర్మాణం చేపట్టింది. ఇది 2007లో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇందులో లోపల కింగ్ ఛాంబర్ కూడా ఉంది. అలాగే ఇక్కడ ఒక అద్భుతం ధ్యాన తరగతులు నిర్వహించుకోవడానికి శ్రీ సీతారామ రీసెర్చ్ హాల్. ఇక్కడ అమావాస్య పౌర్ణమి రోజుల్లో మిగతా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మరి పిరమిడ్ మాస్టర్స్, ధ్యాన మిత్రులు అందరూ కూడా వచ్చి ఇక్కడ క్లాసెస్ నిర్వహించుకుంటారు. సో ఇది మన రీసెర్చ్ హాల్. మరి ప్రత్యేక సందర్భాల్లో క్లాసులు ఇక్కడ నిర్వహించుకోబడుతూ ఉంటాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎన్నో అద్భుతమైన పిరమిడ్లు. మరి అలాంటి అద్భుతమైన పిరమిడ్ ఈ గిజా పిరమిడ్. ఈ ప్రకృతి అందాల మధ్యలో, కొండల మధ్యలో, అడవి మధ్యలో, అలాగే అద్భుతమైనటువంటి మనుషులు కూడా ఉన్నారు. ఆ అద్భుతమైన వాళ్ళల్లో అడవిలో అన్నల్లాగా ఒక అడవిలో అక్క మన లీలా మేడం. మరి అంతా తీవ్రవాదులాగే ఉన్నారు మొత్తం మన పిరమిడ్ సొసైటీలో. గత జన్మల్లో ఏమన్నా తీవ్రవాదులు ఏమో తెలియదు. మేడం, ఈ అడవిలో, ఈ కొండల మధ్యలో ఇలాంటి ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు ఏంటి దీని యొక్క పూర్వ చరిత్ర? నా పేరు లీలా ప్రసన్న కుమారి. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ స్వర్ణమాల మేడంకి పాదాభివందనాలు. పిఎంసి ప్రేక్షకులందరికీ వందనాలు. నేను 98లో ధ్యానం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ ఈ ప్లేస్లో ఎందుకు కట్టారు అని చెప్పేసి అడిగారు సారు. ఇది మా అమ్మగారు ఊరు, హరిపాలెం అందలాపల్లి. అయితే ఇక్కడ భగీరథి కోవిల ఉండేది. ఆ అమ్మవారి కోవిల దగ్గరికి వచ్చి ప్రతి సండే కూడా ఇక్కడికి వచ్చి ఆడుకునేదాన్ని. చాలామంది పిల్లలు తీసుకొచ్చి ఆటలాడుకుంటూ ఉండేదాన్ని. అప్పట్లోనే అనిపించేది, ఇంత అందమైన ప్లేస్లో ఎవరు జనాలు ఉండేవారు కాదు. అప్పట్లో చాలా పురాతనంగా ఉండేది భగీరథి ఆలయం. అలాగే ఇక్కడ పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఆడుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ ఎందుకు జనాలు రారు అని. ఇంత అందమైన నేచర్లో ఉండడానికి ఎందుకు రారు అంటే
అప్పట్లో ఇక్కడ గొర్రెల కాపర్లు మాత్రమే ఉండేవారు. తర్వాత ఈ పిరమిడ్ కట్టాక అంతా బాగా జనాలు అంతా డెవలప్మెంట్, పిరమిడ్ డెవలప్మెంటు, అక్కడ గుడి కూడా డెవలప్మెంట్ అయింది. ఆ ఆలోచన మరి నా గత జన్మలో ఉందేమో, ఉన్నదానికి కంటిన్యూషన్‌గా చిన్నప్పుడే అనిపించింది. చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికంగా నేను 7th స్టాండర్డ్ చదివే వరకు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భగవద్గీత అది వస్తూ ఉండేదిమాట. వస్తూ ఉంటే పైకి మేడ మీదకి వెళ్ళిపోయి కిందనైతే డిస్టర్బెన్స్‌గా ఉంటదని చెప్పి మేడ మీదకి వెళ్ళి ఆ భగవద్గీత వింటూ హాయిగా ఎంజాయ్ చేసేదాన్ని. అలాగే ఈశ్వరుడు లింగం, ఆ లింగానికి పూజ చేయడం, ఏదో ఇంక నా ఆటలేమైనా ఉన్నాయంటే అవే. ఆ లింగాన్ని పూజ చేయడం, ఏదో దేవుళ్ళతో కనెక్ట్ అయ్యి ఉండేదాన్ని 7th వరకు గూడా. 7th నుంచి పోయిందది. 8th, 9th అయిపోయాక 9th మ్యారేజ్ అయిపోయింది నాకు. మ్యారేజ్ అయిపోయింది. మా మావయ్యతో మ్యారేజ్ అయిపోయింది. శివగణేశ్వరరావు మా తల్లిదండ్రులు చాలా హ్యాపీగా మమ్మల్ని ఎంతో అద్భుతంగా పెంచారు. ప్రేమకి చిహ్నాల్లాగా ఏది కావాలంటే అది. చిన్నప్పుడు బాల్యం అంతా కూడా చాలా ఆనందంగానే గడిచింది. అలాగే మా మావయ్యని మ్యారేజ్ చేసుకున్నాక కూడా హ్యాపీగానే ఉన్నాను. కానీ ఏదో లోటు కనిపించేది. నాకు ముగ్గురు పిల్లలు. అలాగే ముగ్గురు పిల్లలు వచ్చాక ఏదో ఇంటి పని చేసుకోవడం, ఉండడం, టైంని వేస్ట్ చేయడం నాకు నచ్చేది కాదు అసలు. ఆ టైంని వేస్ట్ చేయకుండా ఏదైనా వర్క్ చేస్తే బాగుండు అనిపిస్తే చాలా ట్రైల్లు వేసాను ఏదైనా బిజినెస్ చేద్దామని. కానీ ఏ ట్రైల్ కూడా సక్సెస్ అవ్వలేదు. ఆఖరికి యోగా క్లాస్లో మా వారికి ఇక్కడే యోగా క్లాస్ రామని చెప్పి అతను యోగా అది చెప్పేవారు. చెప్తూ ఉంటే యోగాకి వెళ్ళడం ఇతను. అందులో ధ్యానం అని అంటే పిల్లలు, ఆడపడుచులు అందరూ లేడీస్ కూడా పెట్టారు యోగా క్లాసెస్. పెట్టినప్పుడు నాకు వెళ్ళాలనిపించలేదు. నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను చిన్నప్పటి నుంచి కూడా. ఇంక అదేం మార్పు ఉండదు. ఎందరు చెప్పినా నేను వినను. నాకు అనిపించింది మాత్రం ఖచ్చితంగా చేస్తా. అలాగా వాళ్ళందరూ వెళ్తున్నా నేను అప్పటికి సన్నగానే ఉండేదాన్ని. నాకు అవసరం లేదు యోగా అని చెప్పేసి ప్రాణాయామే చేసేదాన్ని. ప్రాణాయామం ఇంట్లో వాళ్ళు వెళ్తున్న టైంలో కూర్చొని ప్రాణాయామం చేసేదాన్ని. చేస్తూ ఉంటే ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఇతను అన్నారు, ధ్యానం అంట చాలా మంచిదంట, శ్వాస మీద ధ్యాసేనంట అని. ఓకే అయితే అనేసి కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ఫస్ట్ రోజే పెద్ద చంద్రుడు ఇంటి ముందు వచ్చినట్టుగా అలా వచ్చిందన్నమాట. తర్వాత నుంచి నేను కళ్ళు మూసుకోవడం అంతే. ధ్యానం నన్ను తీసుకెళ్ళిపోయింది. గంటల గంటల సాధన అలా జరిగిందన్నమాట. అయితే ధ్యానం చేయకముందు ఏమనిపించేదంటే ఏటి తినడం, వంట చేసుకోవడం, తిరగడం అంతా సవ్యంగా ఉంది. నాకు ఏ లోటు లేదు. కానీ ఇదే నా లైఫ్, వేరే ఉంది ఏదో. అంటే ఈ తినడం, పడుకోవడం, సంపాదించుకోవడం దీనికోసం రాలేదు, ఏదో ఉంది అని అనిపించేది. కానీ అదేంటో తెలిసేది కాదు. అలాగే భగవంతుడిని మీ రాతలు రాస్తారు, మీ తలరాతలు రాస్తారు అని అనేవారు. కానీ ఆ తలరాతలు రాయడం మనకు నచ్చిన చాయిస్లు 2 ఉంటాయి కదా, మంచి చెడు అని. మనం ఎంపిక చేసుకొని మనమే పనులు చేస్తాము. మరి భగవంతుడిని ఎందుకు అంటాము అని చెప్పి ఈ 2 క్వశ్చన్లు ఉండేవన్నమాట ధ్యానం చేయకపోవడం. ధ్యానం చేసేసరికి అవి 2 ఫుల్ఫిల్ అయిపోయి, అలాగే నాకు హెల్త్ వైజ్గా ఏది ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి మెడిసిన్స్ అవి వాడేదాన్ని కాదు. ఏదొచ్చినా నాకు నిద్రపోతే హ్యాపీగా వేగంగా పడుకుని పోయేదాన్ని. నిద్రపోతే అన్నీ సెట్ అయిపోయి అలానే ఉండేది. తర్వాత ధ్యానం చేశాక అప్పుడు ఏమైందంటే, ధ్యానం చేయకముందు చాలా నీరసంగా ఉండేది. చిన్నప్పటి నుంచి తెల్లవారు లేచింది మధ్యాహ్నంకి నేను బాగుండేదాన్ని. అంటే అంతవరకు నీరసంగా ఉండేది. అలానే అనారోగ్యం లేదు. ధ్యానం చేసేసరికి అప్పటి వరకు ఉండే నీరసం అంతా ఎగిరిపోయింది. చాలా ఎనర్జీగా నేను ఉదయం 10 కల్లా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని మిగతా సమయాన్ని ధ్యానంలో పెట్టేదాన్ని. తెల్లవారే 3 గంటలకల్లా మాస్టర్స్ లేపేవారు. 3 అయ్యేసరికి లేపడం. నాకెవరు గైడ్ చేసేవాళ్ళు కూడా లేరు. స్టార్టింగ్లో ధ్యానం చేస్తూ ఉంటే లోపల కాంతి ఎక్కువగా ఉండేది పైన కంటే. అలా లోపలికి వెళ్తూ ఉంటే నక్షత్ర మండలాలు ఇవన్నీ మునులతోని ఇవన్నీ తిరిగి ధ్యానం చేస్తున్నట్టు ఎంతోమంది ఎవరు దేవుళ్ళందరూ కనిపించేవారు. విష్ణుమూర్తి మీద కూర్చొని, లక్ష్మీదేవి, పార్వతీదేవి, చాలామంది దేవుళ్ళు కనిపిస్తూ ఉండేవారు యోగులతో ధ్యానం చేస్తున్నట్టు, హిమాలయాల్లో ఉన్నట్టు. ఇవన్నీ రోజు కళ్ళు మూస్తే చాలు మళ్ళీ 3 నుంచి 6కి లేచేదాన్ని. ఇంకా ఏమయ్యేదో నాకు తెలిసేది కాదు. అంత డీప్గా వెళ్ళేదాన్ని.
అందులో ఉన్న బ్రహ్మానందం ముందు ఇవన్నీ దిగదుడుపు అనిపించేవి. నాకు ఆ రోజంతా అలా కూర్చొని ఒక గదిలో కూర్చొని సాధన చేయాలనిపించేది. కానీ మా సంసారం ఉంది కదా! పిల్లలు ఒక ముగ్గురు పిల్లలు. పెద్ద ఫ్యామిలీ. ఒక 5 ఆడపడుచులు అంటే పిన్నులు. ఒక ఇద్దరు మేము, మరిదిని మేము, అమ్మమ్మ, తాతయ్య. ఇలా పెద్ద ఫ్యామిలీ ఇంటికి వచ్చిపోతూ ఉండేవాళ్ళు. అలా ఉన్న ఫ్యామిలీలో ఇవన్నీ అవ్వవు కదా! సాధ్యం కాదు. కాకపోతే నాకు ఇతను మార్నింగే వెళ్ళిపోయేవారు. పిల్లలు అందరూ ఖాళీ అయిపోయేవారు 10:00కల్లా. ఆ 10 నుంచి నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకొని, ఈ సాధనలో ఉండడం, మధ్యాహ్నం పూట ఒక గంట, అలా రోజుకి ఒక 6 గంటల సేపు. తెల్లవారుజామున నేను లేవడం గాని బద్ధకించానో, బెడ్ మీద దొర్లించేవారు. అలా రకరకాల పనులు చేస్తూ, ఒక్కొక్కసారైతే ఒకసారి అమ్మా అని చెప్పి ఒక పిలుపు. 2 పదాలు. ఓకే మేడం. మీ బాల్యం అంటే లీల పేరులోనే ఉంది. ఆటపాటలతో స్టార్ట్ అయిన మీ జీవితం, జీవితం అంటే ఆటపాటగానే ఉంది. మరి కుటుంబంలో కూడా అందరూ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని పెంచడం, అంటే ఒక పెద్ద నెట్వర్కే మీ వెనక పనిచేసింది. దీని వెనక పత్రి సార్ ఎప్పుడు కూడా మనం కలవడం అనేది కాకతాళీయం కావచ్చేమో కానీ, పెద్ద ప్రణాళికలో భాగంగానే ఇవన్నీ ఎవరెవరిని ఏ విధంగా వాళ్ళ మౌల్డ్ చేయాలి, ఎప్పుడు ఆయన కలవాలి, ఎలా వాళ్ళని ఆయన ఏం చెప్పకనే ప్రతి ఒక్కటి పెద్ద నెట్వర్క్ పనిచేస్తుందనేది మనం ఎప్పుడు ఎంతోమంది జీవితాల్లో మనం అర్థమైంది. సో మీ జీవితంలో అసలు పత్రి సారు రావడానికి, కలవడానికి పత్రి సారు అసలు ఈ పిరమిడ్ గురించి ఏమన్నా మీకు చెప్పారా? మీరు సార్కి చెప్పారా? అసలు దీని వెనక ఉన్నటువంటి నిర్మాణం వెనక మీకున్నటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? పత్రి సార్ నేను అప్పట్లో 98లో మొదలుపెట్టాను. అది అనుభవాలు గానీ, చెప్పడం గానీ, ధ్యానం గురించి తెలియడం గానీ ఏం లేదు. ఓన్లీ సాధన ఒకటే ఉంది. అప్పట్లో రెడ్ నాయుడు గారి బాబు అనంత్ అని అతను మాకు పరిచయం అయ్యారన్నమాట. ఈ రామ్ గారి ద్వారా పరిచయం అయ్యి అతను వస్తూ ఉండేవారు. వస్తూ ఉన్నప్పుడు నాకు జరిగిన అనుభవాలు చెప్పడం, అతను ఎక్స్‌ప్లెయిన్ చేయడం చేస్తూ ఉండేవారు. తర్వాత 98లోనే గురువుగారిని తీసుకొచ్చారు పత్రిజీని. మనం అక్కడ క్లాస్ ఒకటి పెట్టామన్నమాట. స్కూల్లో ఒక క్లాస్ పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు సార్ ఫస్ట్ టైం చూడడం, సార్‌ని తీసుకొచ్చారన్నమాట. తీసుకొచ్చినప్పుడు అక్కడ క్లాస్ అదే అయిపోయింది. ఇంట్లో భోజనాలు అవి చేశారు. సార్ అప్పటికి జ్యూసే తాగుతున్నారు. సారు కర్రీ తిన్నారు, జ్యూస్ ఒకటి తాగారు. తాగి వెళ్తూ వెళ్తూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. నాకు చిన్నప్పటి నుంచి జనాల్లోకి వెళ్ళడం అన్నా భయమే, మగాళ్ళని చూసినా భయమే. గుంపులా ఉంటే అటువైపు వెళ్ళేదాన్ని కాదు. అలాంటిది సార్ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అలా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. కాసేపు అలా సార్ అలా షేక్ హ్యాండ్ పట్టుకొని అలా ఉన్నారు. షేక్ హ్యాండ్ అలా ఇస్తూ ఉంటే లాస్ట్‌లో షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అన్నారన్నమాట. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం కాదు, తిన్న ఇంటి రుచులు తెలుసుకోవాలని చెప్పి ఫస్ట్ టైం సార్ అలా ఇంట్లో అన్నారు. అన్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా సార్ వచ్చారు. అప్పటికి అనంత్ అతను కొన్ని బుక్స్ ఇచ్చేసి ఒక 3 నెలలు 15 రోజులకు ఒకసారి వచ్చి చెప్పడం, నా అనుభవాలు చెప్తే దానికి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. తర్వాత ఇన్ని బుక్స్ ఇచ్చేశారు. ఆ బుక్స్ చదువుతూ నేను వెళ్తూ ఉండేదాన్ని. అలాగే సారు రెండోసారి వచ్చారు. అక్కడ ఓషోది అనేసి వేరే వాళ్ళు కూడా ఓషోది పెట్టారు. అక్కడ సెంటర్ అనేసి పెట్టినప్పుడు మూడోసారి వచ్చారన్నమాట. సార్ వచ్చినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి సార్ వస్తూ ఉంటే నాకు అమ్మో! సార్ వస్తున్నారని ఏదో కంగారు, భయం, ఒక గౌరవం అలా ఉండేది 2 సార్లు. మూడోసారి వచ్చినప్పుడు చాలా నార్మల్ వ్యక్తిని ఎలా ట్రీట్ చేస్తామో, అసలు ఏ భయం లేదు, ఏదీ లేదు, కంగారు లేదు. చాలా కూల్‌గా ఉన్నాను. సార్‌ని అడిగానమాట. సార్ నాకు ఇలా ఉంది, మీరు వస్తూ ఉంటే నాది అహంకారం ఏమైనా పెరిగిందా, ఏటి ఇలా ఉంది అని చెప్పేసి అడిగామాట. అడిగితే మేడం ఇలా రండి అన్నారు. అనేసి రమ్మని మీరు క్లాస్ చెప్పండి అన్నారు. ఏదో నాకు వచ్చి రాని మాటలు చెప్పేశాను. అప్పటి నుంచి సార్ మాయమైపోయారు. ఇంక రాలేదు. సార్ ఇంకా 3 సార్లు వచ్చారు. వచ్చి సరే రాలేదు సార్. తర్వాత పిరమిడ్ కన్‌స్ట్రక్షన్‌కి, పిరమిడ్ ఓపెనింగ్‌కి రావడం అనేది జరిగిందన్నమాట. మేము 2007లో 6లోని పిల్లల ఎడ్యుకేషన్ కోసమని అది కూడా సార్ చేసిందే. సార్ అనకాపల్లిలో క్లాస్ పెట్టించారు. అనకాపల్లి మాస్టర్స్ అందరూ. అప్పుడు నేను వెళ్ళానమాట. వెళ్ళినప్పుడు సార్ నన్నే తదేకంగా చూస్తున్నారు. ఇంకా అప్పుడు స్టార్టింగ్‌లో వచ్చారు. తర్వాత ఇంకా నేను కలవలేదు సార్‌ని. ఒకసారి పౌర్ణమి ధ్యానంకి వెళ్ళినప్పుడు అక్కడ సార్‌తో పాటు పక్కన కూర్చోబెట్టుకొని ధ్యానం చేపిచ్చారు. తర్వాత మళ్ళీ అనకాపల్లిలో చూడడం మాట సార్‌ని.
సార్ తదేకంగా నా వైపే గుచ్చి గుచ్చి చూస్తున్నారు అలాగా. చూసిన తర్వాత మరుసటి ఇయర్ అప్పుడు పిల్లలకి హాలిడేస్ ఉన్నాయన్నమాట. హాలిడేస్‌లో ఏమైందంటే అక్కడ మా పిల్లల ఎడ్యుకేషన్ కోసమని గాజువాక వెళ్ళాల్సొచ్చింది. అలా గాజువాక వెళ్ళేసరికి గాజువాకలో ఏమైందంటే మాకక్కడ అది జగదీశ్వరి మేడం అది పిరమిడ్‌లవి సెంటర్‌లవి చేస్తున్నారని జగదీశ్వరి మేడంతో కలవడం, అక్కడ క్లాసులవి వినడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాక పిరమిడ్ కట్టాలనే ఇంట్రెస్ట్ బాగా ఉండేదిమాట. నాకు ఇక్కడ ఊర్లో ఉన్నప్పుడు కోవిల దగ్గర ఒక 60 మందితో డైలీ కూడా ధ్యాన సాధన అది చేసేవాళ్ళమాట. చేసినప్పుడు పిరమిడ్ రావాలని సంకల్పం కూడా ఉంది. నేను 2 ఇయర్స్ అలా అక్కడికి వెళ్ళి ఆ క్లాసులవి విన్న తర్వాత నాలో చైతన్యం ఇంకా పెరిగిందిమాట. అప్పటి వరకు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఈవిడ ఖాళీగా ఉంది ఇలా చెప్తుంది అని చెప్పేసి చిన్నదుండేది లోపల. కానీ ఎప్పుడైతే ఈ అందరి మాస్టర్స్ వినేసరికి 41 మాస్టర్ల క్లాసులు విన్నాను. అబ్బా! ఇదంతా నా కోసం వచ్చిందా? ఇంత అద్భుతం ఉందా అనిపించింది ఆ క్లాసెస్ అన్నీ వినేసరికి. ఇన్ని విషయాలున్నాయా ధ్యానంలో అని చెప్పేసి అని అనిపించింది. అప్పటినుంచి ఇంక చైతన్యం ఏది లోపల అనిపిస్తే ఇంక అది ఆ పని చేయడమే. అది ఎలాంటిదైనా అలా చేస్తూ వెళ్తూ ఉండేదన్నమాట. అప్పట్లో పిరమిడ్ కూడా రావాలని అనుకోవడం 2007లో ఇక్కడ తిమ్మరాజుపేటలో ఒక యోగి ఆత్మకథ పుస్తకం నన్ను బాగా ఇది బాగా అందులో ఉన్న నలుగురు మాస్టర్లు కూడా ప్రేరణతో వాళ్ళ సెంటర్లు పెట్టమని వచ్చేదిమాట. నలుగురు మాస్టర్లది సెంటర్ పెట్టడం తిమ్మరాజుపేట, హరిపాలెం, మునవపాక, అనకాపల్లి ఇలా నలుగురు మాస్టర్ల సెంటర్లు పెట్టడం. తర్వాత అవే పిరమిడ్లుగా రూపొందడం కూడా జరిగిందిమాట. మొట్టమొదటి పిరమిడ్ అక్కడ యోగానంద పిరమిడ్ తిమ్మరాజుపేట రామ్కోల్ దగ్గర మేము ఎప్పుడైతే 60 మందితో 6 నెలల పాటు ధ్యానం చేసామో ఆ మీదనే స్లాబ్ మీదనే యోగానంద పిరమిడ్ అనేది వచ్చిందన్నమాట. ఆ పిరమిడ్ వచ్చినప్పుడు పత్రి సార్ ఉగాదికి ప్రారంభించాం. పత్రి సార్ వచ్చారు. పత్రి సార్ వచ్చి ఆ ఉగాదికి ప్రారంభించారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఉగాదికి ఇక్కడ ఇంకొక పిరమిడ్ శ్రీలాహిరి పిరమిడ్ అది మా మేనత్త గారి ఇంటి దగ్గర. అది కూడా ఆ టైంలోనే 2007లోనే అనకాపల్లి గవరపాలెంలో దేవి అని చెప్పి మా మేనత్త గారి ఇంటి దగ్గర ఆ పిరమిడ్ మరుసటి రోజు ప్రారంభించారు. నెక్స్ట్ ఇయర్ ఉగాదికి 2008కి ఇక్కడ ఈ ప్లేస్లో మహావతార్ బాబాజీ పిరమిడ్ రావడం జరిగింది. అలాగే ఇంటిపైన యుక్తేశ్వరగిరి అని ఆ పిరమిడ్ చేసుకున్నాను. నాకు పిరమిడ్లు అంటే చాలా ఇష్టంగా ఉండేదిమాట. ఆ ఇంటిపైన యుక్తేశ్వరగిరి పిరమిడ్ కట్టుకున్నప్పుడు అబ్బాయి ఈ బుజ్జిది ఎంత అందంగా ఉంది అంటే 5x5 కట్టించుకున్నాం. ఎంత అందంగా ఉంది అనిపించి కౌగిలించుకోవాలని ఏమో పిరమిడ్లు అంటే నాకు చాలా ప్రేమగా ఉండేది, ఇష్టంగా ఉండేదిమాట. అలా ఇక్కడ మహావతార్ బాబాజీ పిరమిడ్ 20x20 ఈ అందలాపల్లి హరిపాలెం గ్రామంలో మనకి ఇక్కడ ప్లేస్ ఇచ్చారు. వాళ్ళు ఇలా పిరమిడ్ కడతా అన్న వెంటనే ప్లేస్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇదంతా కట్టడం అంతా జరిగింది. చాలా ఫాస్ట్‌గా జరిగింది ఈ పిరమిడ్ రావడం కూడా. అయిన తర్వాత ఇక్కడ 40 డేస్. మేడం ఈ హరిపాలెం అంటే ఇక్కడ ఏమైనా ఈ కొండ ఈ ప్రాంతం అంతా ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఏమైనా చరిత్ర ఉందా దీనికి? ఉంది సార్. ఇక్కడ మనం వచ్చే ముందు ఒక బ్రిడ్జ్ ఉండేది. ఆ బ్రిడ్జ్ కింద హరి అనే ఒక సాధువు తపస్సు చేస్తూ ఉండేవారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ దామోదర్ రెడ్డి సారు ఇక్కడ క్లాసులు అవి చేస్తున్నప్పుడు ఈ స్లాబ్ వేసి అప్పుడు ఇక్కడ పౌర్ణమి ధ్యానం చెప్తూ ఉన్నప్పుడు ఇది ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం ఈశ్వరుడు ఇక్కడ ఎన్నో సంబరాలు జరుపుతూ ఉండేవారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ నరసింహస్వామి పాదాలు ఈ కొండపైన 2 పాదాలు పెడితే భగీరథి అమ్మవారు పంపిస్తే సింహాచలంలో అక్కడ పెట్టుకున్నారు. ఒక పాదం మాత్రం ఇక్కడ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఒక పాదం సింహాచలంలో ఒక పాదం పెట్టడం జరిగింది అని చెప్పేసి మా పెద్దలు మా డాడీ వాళ్ళు చెప్పేవారు. ఆ రకంగా ఇక్కడ ఉంది. అలాగే ఈ పిరమిడ్ 40 డేస్ మహావతార్ బాబాజీ పిరమిడ్ కట్టిన తర్వాత 40 డేస్ మాస్టర్స్ నందా సారు, వంశీ సారు వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్కువగా ఇక్కడ క్లాసెస్ జరుగుతూ ఉండేవి. అలా నందా సారే పత్రి సార్ని తీసుకురావడం అది చేసేవారు. అలా 41 రోజులు చేసేసరికి చాలామంది మాస్టర్లు తయారవ్వడం, ఇక్కడే పిరమిడ్లు కూడా ఇంట్ల పైన పిరమిడ్లు కట్టించుకోవడం. అలాగే ఆ ఇయర్లోనే
స్త్రీ శక్తి అని మ్యాగజైన్, నేను బుక్స్ చదవడం లేదు అనుకున్నప్పుడు స్త్రీ శక్తి అని ఒక మ్యాగజైన్ చేయడం, అది ఒక చేయడం జరిగింది. తర్వాత పిల్లలకి స్కూలు చిన్నప్పటి నుంచి కూడా విద్య అనేది ధ్యాన విద్య అవసరం అని చెప్పేసి ఒక స్కూల్ కూడా పెట్టడం జరిగింది. గిజా పిరమిడ్ కట్టిన ప్లేస్లోనే స్కూల్ కూడా పెట్టాము 5th స్టాండర్డ్ వరకు కూడా. అలా పెట్టి పిల్లలకి ఉదయం సాయంత్రం ధ్యానం చెప్పడం, వాళ్ళు ప్రహ్లాదుల్లాగా తల్లిదండ్రులకే చెప్పేవారు మాంసాహారం మేము తినము అని చెప్పేసి. ఎంతో అద్భుతంగా పిల్లలందరూ తయారయ్యారు. ఇప్పటికీ కూడా ఆ పిల్లలు చాలా అద్భుతంగా ఉంటారు. అలాగే నాకు ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటే మీ ఇంటికి ఊరికొకటి పిరమిడ్ కట్టాలి అనిపించేది. ప్రతి ఊర్లో రామాలయం ఎలా ఉందో అలాగా ఒక్కొక్క పిరమిడ్ కట్టాలి అని చెప్పేసి అనిపించేది. అలా అనిపించినప్పుడు పిరమిడ్ పార్టీలో చేరని చెప్పేసి రావడం. ఆ పిరమిడ్ పార్టీ అంటే నాకు పార్టీ అన్నా పెద్ద ఇష్టం ఉండదు. అంటే రాజకీయాలు అవి పెద్ద తెలీదు, ఇష్టం కూడా ఉండేది కాదు. పిరమిడ్ పార్టీలో చేరడం ఏంటి అని చెప్పేసి అనుకున్న అంతలో ఒకసారి వైజాగ్ రావడం, సార్తో ఇలా చెప్పేసరికి అప్పటికి పిరమిడ్ పార్టీ టైము. ఈ అమ్మాయిని యలమంచిలికి వెయ్యండి అని చెప్పేసి సార్ చెప్పడం, యలమంచిలికి ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఒక 1800 ఓట్లు. ఆ పని చేస్తున్నప్పుడు అప్పటి వరకు ఇక్కడ 100 మందితో పాటు భోజనాలు అవి పెట్టి అన్నీ చేసేవాళ్ళమి. పౌర్ణం ధ్యానాలకు అది పిరమిడ్ దగ్గర. ఈవిడ ఇందుకే చేస్తుంది, పిరమిడ్ పార్టీలో చేయడానికే చేస్తుంది, అందుకే ఈ భోజనాలు అవి పెడుతుందని ఊర్లో వాళ్ళంతా ఒక పెద్ద టాక్. అందరూ నా వెనక 100 మంది ఉండేవాళ్ళు. అలాంటిది ఎవ్వరు కూడా లేకుండా ఒక 2-3 ఉన్నారు, ఖాళీ అయిపోయారు మొత్తం పిరమిడ్ పార్టీ టైంలో. అది అయినప్పుడు నాకు ఇంట్లోని పైని కూడా ఈ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు లోపల చూస్తే ఇలా ఉంది, ఈ చేయమని వచ్చేది, పైన చూస్తే పరిస్థితులు ఇలా ఉండేవి. ఉంటే సార్ ఇక్కడ మనకి ఒక స్టేజ్ వేసి పెట్టమన్నారు, పార్టీది మీటింగ్ పెట్టమన్నప్పుడు సార్ని అడిగా, సార్ లోపల ఎలా ఉంది, పైన చూస్తే ఎలా ఉంది అంటే, నువ్వు లోపల ఉన్నట్టు చేయాలా పైన ఉన్నట్టు చేయాలా అని సార్ని అడిగేసరికి లోపల ఉన్నట్టే చేయాలని సార్ చెప్పడం. ఆ టైంలోని ఎమ్మెల్యేగా అవుతున్నప్పుడు ఆ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు నా బాడీ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి నేను ఒంటరి ఆత్మని అనేది అనుభవపూర్వకంగా జ్ఞానంతో ఇవ్వడం జరిగింది. అలా ధ్యాన ప్రచారం అది అయింది. అయిన తర్వాత నేనేమి చేయను. సార్ వచ్చాక అప్పటికి ఒక 7 days ఉంది ఓటింగ్. ఉన్నప్పుడు నేనేం చేయను సార్, నేను అలసిపోయాను, నేను మెడిటేషనే చేస్తాను అన్నాను. నువ్వేం చేయొద్దు అన్నారు. ఒక 50,000 పాంప్లెట్లు అవి వేయించాము. అవన్నీ కూడా స్ప్రెడ్ చేశారు మన మాస్టర్లు అందరూ. అయితే నేను కూర్చొని ధ్యానం పగలు రాత్రి ధ్యానం చేస్తూ ఉంటే నా తలలోంచి ఒక పొగలాంటి ఆవిరి పైకి వెళ్ళిపోతూ ఉండేది. అలా ఒక 5 రోజులు చేసేసరికి చాలే అని చెప్పేసి సార్ వాయిస్ వినడం. తర్వాత ఇంకా ఓకే అని చెప్పేసి ఇంక నేను పైకి వచ్చి మరుసటి రోజు ఓటింగ్ జరిగింది. 1800 ఓట్లు జరిగాయి. అది నాకు లైఫ్లో చాలా అద్భుతమైన ఘట్టం అనేసి చెప్పాలి. అయితే ఆ ప్రచారం కూడా మండలాల వైజ్గా మనకి ధ్యాన ప్రచారం జరుగుతుంది పిరమిడ్ పార్టీ సందర్భంగా. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా నేను పత్రి సారు అనకాపల్లి చూసుకో అన్నారు. అంటే అనకాపల్లికి ఎంపీగా కూడా ఉండడం, అక్కడ ఎమ్మెల్యేలు నిలబెట్టడం, ఇవన్నీ కూడా కొంచెం అప్పుడు ఈజీ అయిపోయింది. ఫస్ట్ టైంలా ఇబ్బంది పడలేదు. తర్వాత చాలా ఈజీగా ఎంపీగా ఉండడం, ఒక 6 నెలలు 6,000 ఓట్లతో మనం చేసాము. ఓకే. పార్టీ మళ్ళీ అటు వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి. అయితే అలాగా అవి అన్నీ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత టైంలో నాకు చాలా గ్యాప్ వచ్చింది. ఏం చేయాలో నాకు తోచలేదు. తర్వాత ఎందుకో బోర్గా అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. సార్తో అంటే అమెరికా వెళ్ళన్నారు. అప్పటికి మా పిల్లలు ముగ్గురు పిల్లలు ఇప్పుడు అమెరికాలోనే ఉంటున్నారు. పాప వాళ్ళ డెలివరీలకని అమెరికాకి వెళ్ళినప్పుడు సార్ కూడా అక్కడే ఉన్నారు. ఆ టైంలో గిజా పిరమిడ్ కట్టు అని చెప్పేసి ఒక వాయిస్తో వచ్చిందన్నమాట. గిజా పిరమిడ్ని ఏం కట్టడం ఏంటి బాబాయ్, అది చాలా పెద్దది, అది చేయలేను నేను. అప్పటికి స్త్రీ శక్తి మ్యాగజైన్ అని స్కూల్ అని పెట్టి తీసేయడం జరిగింది. అంటే స్ట్రగుల్ అయ్యి ఫండింగ్ లేక ఇవన్నిటితో ఇబ్బంది అయ్యి చేయలేదు. అవన్నీ ఆ 2 నాకు చాలా ఇష్టమైనవి. అయితే అవి తీసేస్తే అలాగే ఇది కూడా మళ్ళీ సగంలో కంప్లీట్ చేస్తానేమో అని చెప్పేసి నేను అంత చేయలే అని చెప్పేసాను. తర్వాత వారం రోజులు పోయాక ధ్యానం చేస్తూ ఉంటే నమూనా కట్టు అనేసి వచ్చింది. ఓకే అయితే అనేసి చెప్పడం జరిగింది. ఓకే అన్ని వెంటనే అప్పటి వరకు నాలో ఉన్న
అసంతృప్తి. అంటే ఇంకా ధ్యాన ప్రచారంలో అసంతృప్తి ఉంది. ఇంకా చెయ్యాలి బాగా అని. అది ఒకటి ప్రాపంచికంగా గానీ, ఆధ్యాత్మికంగా ఉన్న అసంతృప్తులు, కోరికలు అన్నీ కూడా సద్దుమణిగిపోయినట్టు అయిపోయాయి. అది ఓకే చెప్పిన వెంటనే. అలా అయిన తర్వాత అది ఎలా కట్టాలో, ఏం చేయాలో కూడా నాకు ప్లానింగ్ ఏమీ లేదు. కానీ అది ఓకే చెప్పేసాం. పత్రి సార్ కూడా అప్పటికి అమెరికాలోనే ఉన్నారు. అమెరికా నుంచి నేనొచ్చేసాను. సార్ కూడా రాజమండ్రిలో వచ్చారుమాట. రాజమండ్రి మీటింగ్ అయినప్పుడు సార్ దగ్గరికి పిరమిడ్ నమూనా తీసుకొనెళ్ళాను. ఆ నమూనా ఎలా వచ్చిందంటే, సార్‌తో పాటు ఈజిప్ట్ వెళ్ళా నేను. ఎళ్ళినప్పుడు ఈజిప్ట్‌లో క్వీన్ చాంబర్‌లో ధ్యానం చేపిస్తా ఉంటే, విపరీతంగా ఏడుస్తూ ఉన్నాను. నాకే తెలీదు ఎందుకొస్తుందో కళ్ళంట నీళ్ళు మొత్తం. సార్ ఒక 1 అవర్ ధ్యానం చేపిస్తూ ఉంటే, ఆ 1 అవర్ ఏడుస్తూనే ఉన్నాను. రీజన్ తెలీదు ఎందుకు ఏడుస్తున్నాను. గుండెలు పిండినట్టు బాధ. అంతా అలా అయింది. తర్వాత అందరూ సార్ చుట్టూ చేరితే నేను పిరమిడ్‌కి ఎదురుగా కూర్చొని అలా బాధగా ఉన్నాను. ఆ ప్లేస్‌లో ఉన్నంత సేపు కూడా అంతే బాధగా ఉంది. ఆ ప్లేస్ మారిపోయిన తర్వాత పోయిందది. అక్కడ ఒక 3 పిరమిడ్లు, ఒక క్వీన్ ఒక స్టాండ్ మీద పెట్టి అమ్ముతున్నారు. అయితే గిఫ్ట్‌లుగా తీసుకుందాం అని చెప్పి గిఫ్ట్‌గా తీసుకొని ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పేసి, ఆ ఈజిప్ట్ వెళ్ళిన గుర్తుగా ఉంటదనేసి తీసుకొని ఇంటికి రావడం జరిగింది. అయితే అది ఎలా కట్టాలో ప్లానింగ్ లేదు గానీ, ఇంట్లో టేబుల్ మీద ఉన్న దాన్నే పట్టుకొని ఇలాగే చెయ్యాలి అని చెప్పేసి సార్‌కి చూపిచ్చామాట. రాజమండ్రిలో సార్ మీటింగ్‌లో ఉన్నప్పుడు, సార్ ఇది ఈ నమూనా చెయ్యాలి అని చెప్పేసి. చేస్తే అక్కడిదెందుకు ఇక్కడికి అన్నారు సారు. సార్ అన్నా సరే నాకది నచ్చలేదు. వెంటనే ఆ పక్కన హుండీలో ఒక రూ. 100 ఏసేసి, నేను చేసుకుంటాను. నాకొచ్చిన దాన్ని నేను చేసుకుంటా అని చెప్పి కిందకొచ్చి సార్ ఎదురుగానే ఫండింగ్ అడుగుతానని చెప్పి చెంగు చాపి అక్కడ అడగడం మొదలుపెట్టామాట. మొదలుపెడితే అక్కడ శ్వేత అన్న అమ్మాయి ఒళ్ళో ఎయడం ఒక రూ. 1000 ఏశారు. తర్వాత ఇంకొక మేడము ఒక రూ. 100 ఏశారు. నేను ఈ పిరమిడ్ ఓకే అన్నప్పుడు చేసి ఏమనుకున్నానంటే, నేను ఆడుతూ, పాడుతూ ఆనందంగా కట్టాలి. స్ట్రగుల్‌తో కట్టకూడదు ఈ పిరమిడ్‌ని. ఎంతకాలం కడితే అంతకాలం కట్టని. నేను హ్యాపీగా కట్టాలి. స్ట్రగుల్ అయితే అవ్వకూడదు అని చెప్పేసి అనుకోని దిగామాట. అందుకని ఆ వేళతో ఈ 1000, 100 వచ్చాయి. 1100తో సరిపెట్టేద్దాం అని చెప్పి అనుకుంటే, సార్ అదంతా నేను చేస్తుందంతా మెరుస్తున్న కళ్ళతో చూస్తున్నారన్నమాట సారు. చూసాక సార్‌కి బాయ్ చెప్పేసి ఇంక నేనొచ్చేసాను. అక్కడి నుంచి ప్లేస్ ఎక్కడ అనేసి అనుకుంటే, ప్లేస్ ఒక దగ్గర ఎతికాం గానీ, ఇక్కడే చేయమని వచ్చింది మళ్ళీ అది కూడా. అయితే మొత్తం ఈ స్కూల్ ఉన్నదంతా తీసేసి, అవన్నీ ఈ పిరమిడ్ దగ్గరే చేయడం, గిజా పిరమిడ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. 2015లో స్టార్ట్ చేసాం ఇక్కడ. అఖండ ధ్యానంతో చేసాం. నేను 9 నెలలు అమెరికాలో ఇద్దరు పిల్లల డెలివరీకని ఎళ్ళి ఉండిపోయానక్కడ. ఉండిపోయినప్పుడు ఇక్కడ ఉన్న జనాలందరూ ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోయి మొత్తం ధ్యానం అది మర్చిపోయి వాళ్ళు ప్రాపంచికంగా ఉండిపోయారు. తర్వాత తిరిగొచ్చాక సపోర్ట్‌గా ఎవరూ లేరు. ఎవరున్నా లేకపోయినా నా పని నేను చేసుకుంటానని ఈ పిరమిడ్‌లోని అఖండ ధ్యానం పెట్టామాట. పెట్టి ఆస్ట్రల్ మాస్టర్‌లందరినీ రమ్మని, ఈ పిరమిడ్‌లు అయినంత వరకు మీరందరూ వచ్చి ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అనుకోని, నేను రోజూ వచ్చి ఇక్కడ సాధన చేసుకొని ఎళ్ళేదాన్ని. అలా చేస్తుంటే ఒక్కొక్క ఆలోచన వస్తూ ఉంటే, ఆ ఆలోచన ప్రకారం 2018లో పత్రి సార్‌కి ఆనందో బ్రహ్మ అక్కడ 16లో ఆనందో బ్రహ్మ జరుగుతూ ఉంది వైజాగ్‌లో. అప్పుడు పత్రి సార్‌కి పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా కడుతున్నాం అని చెప్పేసి పాంప్లెట్ నందా సార్‌కి చెప్పడం, ఏ ఆలోచన అయినా నేను నందా సార్‌తో షేర్ చేసుకునేదాన్ని. సలహాలు, సంప్రదింపులు నందా సార్ చెప్పేవారు. సార్‌తో చెప్పలేనివన్నీ నేను పత్రి సార్ తర్వాత నందా సార్‌నే పత్రి సార్‌గా చూసుకునేదాన్ని. నందా సార్‌తోనే చెప్పేదనమాట. ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ ఆ పిరమిడ్ ఈ పిరమిడ్ సీతారామ రీసెర్చ్ హాల్. ఇక్కడెందుకో సీతారామ రీసెర్చ్ హాల్ ఎప్పుడూ ఈ యుక్తేశ్వరగిరి మహాతార్ బాబాజీ పిరమిడ్ చుట్టూరా ఆంజనేయుడు గద పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు ఇక్కడ. అమ్మవారు గల్లు గల్లుమని సౌండ్లు ఈ 2 ఉండేవిమాట. అందుకని ఇక్కడ సీతారామ రీసెర్చ్ హాల్ అని చెప్పి ఈ హాల్‌ని చూపించడం, ఈ హాల్ కట్టడం జరిగింది 2018లో. ఇదయిన తర్వాత 2000 తర్వాత ఇది అయిన వెంటనే ఈ 18 అయిన వెంటనే ధ్యాన చక్రాలు కూడా వచ్చాయి. ధ్యాన చక్రం చేయమని వచ్చింది. ధ్యాన చక్రం నేను చేయడం ఏంటి, పత్రి సార్ కదా చేస్తారు అని చెప్పేసి నేను ఊరుకున్నా. ఊరుకుంటే సదానంద యోగి ఇలా కంటికి కనిపించారు ఇలా తిరుగుతూ. సదానంద యోగి
పెద్ద నాకు ఐడియా లేదు. సదానందయ్య గురువని తెలుసు గానీ, అతని మీద ఏం నాకు ఉండేది కాదు. అయితే ఇలా అతను తిరుగుతున్నారు అనేసరికి స్కూల్ పెట్టినప్పుడు కూడా పెట్టాలా, మానేయాలా అని చెప్పినప్పుడు అతను రావడం జరిగింది. అలాగే మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి చేద్దామని చెప్పేసి కంటిన్యూషన్ చేశాము. ఆ చేసినప్పుడు మహిళా ధ్యాన చక్రం జరిగింది అప్పట్లోని. డిసెంబర్‌లో అక్కడ జరిగితే, ఇక్కడ సెప్టెంబర్‌లో పెట్టడం జరిగింది. ఈ హాల్ అంతా అందరూ లేడీసే ఉండడం, మహిళా ధ్యాన చక్రం ఇక్కడ వచ్చిందని చెప్పి అప్పటినుంచి కూడా ఇక్కడ 3 డేస్ ధ్యాన చక్రాలు జరుగుతూ ఉన్నాయి. అలా చేస్తూ అయిన వెంటనే పత్రి సార్ వచ్చారు. నేను వస్తున్నా అని చెప్పి ధ్యాన మహిళ దివ్య వెలుగు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్‌తోని ఇక్కడ ఒక 1000 మందితో ప్రోగ్రామ్ చేశామాట. అది ఆల్రెడీ యూట్యూబ్‌లో ఉంది. అలాగా ఇక్కడ కార్యక్రమం అంతా జరిగింది. పత్రి సార్‌కి నెక్స్ట్ పిరమిడ్ 2008లో వచ్చింది. ఆ పై పిరమిడ్ ఆనందధామం పిరమిడ్ కూడా. ఆ పిరమిడ్‌ని సార్‌కి చెప్పాము. మరి సార్‌కి వీలవ్వలేదంటే ఇక్కడ బ్రాండెక్స్ కంపెనీ ఇండియా పార్ట్నర్ అతను. అతని చేత ప్రారంభించాం ఈ ఆనందధామం పిరమిడ్. తర్వాత రెండో పిరమిడ్ శక్తిధామము చలాచల బోధ అని చెప్పి అతని పేరు మర్చిపోయాను. ఆ గురువుగారి చేత అంటే అచ్యుతం మేడము వైజాగ్ అచ్యుతం మేడం ద్వారా ఆ గురువుగారిని తీసుకొచ్చి ప్రారంభించాం. తర్వాత 2023లో ఆ చైతన్యధామం పిరమిడ్‌ని స్పినిక్స్ విగ్రహాన్ని మనకి దామోదర్ రెడ్డి సారు, వంశీ సార్ ద్వారా ఆళ్ళిద్దరి చేత చేయించడం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ పిరమిడ్లు అలా చేస్తూ ఇక్కడ ఒక 5 సంవత్సరాల పాటు అలా కూర్చొని ఇదే పనిగా ఈ పిరమిడ్ కన్స్ట్రక్షనే ప్రతిరోజు రావడం. ఇక్కడికి వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా ఉండేది. అలా ఈ పిరమిడ్లు కట్టించుకుంటూ అది చాలా ఒక పిల్లల్ని ఎలాగైతే మనం రెడీ చేస్తామో, నా పిల్లల్ని ఈ రకంగా పండగలకి అది ఈ సందర్భంగా ఇలా రెడీ చేయాలి, అలా రెడీ చేయాలి అనుకున్నట్టుగానే ఈ పిరమిడ్లు ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని చెప్పి రెడీ చేస్తూ ఉండేదన్నమాట. ఓన్ ఆలోచనలతోని ఏదొస్తే దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే నాకు ధ్యాన ప్రచారం చేయాలి అని అనుకున్నప్పుడు ధ్యాన చక్రాలు చెయ్యి అని చెప్పడం. ఇక్కడ పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు అవి జరుగుతూ ఉన్నాయి. అలాగే ధ్యాన చక్రాలు అక్కడక్కడ మునోపాకలో 2 రోజులు, అనకాపల్లిలో 2 రోజులు, అలాగే పిఠాపురంలో 2 రోజులు, అండమాన్లో 1 రోజు, ఇలా ధ్యాన చక్రాలు పెడుతూ తిమ్మరాజుపేటలో 2 రోజులు. ఇప్పుడు ప్రస్తుతం నేను చేసే వర్క్ ఇదే. 2 రోజులు ఒక్కొక్క దగ్గర ధ్యాన చక్రాలు పెడుతూ వెళ్తూ ఉన్నాను. చూశారుగా ఇంత అద్భుతమైనటువంటి ఈ గిజా పిరమిడ్ నమూనా. ఇంతకుముందు నేను ఒకసారి ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు కొంతమంది అనుభవాలు కూడా నేను వినడం జరిగింది. ఇక్కడ నుంచి గిజా పిరమిడ్కి కనెక్షన్ ఉంది అని. అక్కడ ఫినిక్స్ అంటే అక్కడ ఉండేటువంటి రాణి, అలాగే అక్కడ కొంతమంది రక్షకులు ఆ పిరమిడ్ని రక్షిస్తున్నటువంటి హాస్టల్గా ఉన్నటువంటి ఆ మాస్టర్స్ ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకుంటారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడున్న ధ్యాన అనుభవాల్లో ఇది ఒక రెస్ట్ ప్లేసు. అలాగే మేడం స్కూల్ ప్రారంభించారు ఇక్కడ. అలాగే పిరమిడ్ పార్టీ, ఇలాంటి అనేకమైనటువంటి పిరమిడ్ సొసైటీలో జరుగుతున్న ధ్యాన మహాయాగం, ధ్యాన మహాచక్రం, ధ్యాన మహిళా చక్రం, ఇలాంటి వాటన్నిటికి కూడా ఒక ఎనర్జీ పాయింట్గా ఇది చెప్పుకోవచ్చు. మీరు పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ యొక్క అద్భుతమైన క్షేత్రాన్ని ఉపయోగించుకోండి. మరి ఇంత అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానాలు, ఇంకా పిరమిడ్ పార్టీ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఏదైనా ట్రైనింగ్ క్లాసెస్, ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులు, ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం మనకు అనకాపల్లి జిల్లా చాలా అతి సమీపంలో హరిపాలెంలో ఇంత గొప్ప క్షేత్రం ఉంది. మేడం గారి పూర్తి సహకారం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమాలు చేసుకొని అందరూ ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది లాస్ట్కు వేసుకోండి, దాని తర్వాత థ్యాంక్స్. అయితే ఓకే మేడం, మరి ఆనందధామం పిరమిడ్లో వెంకటేశ్వర స్వామి ధ్యానం చేస్తున్నట్లు, అంటే ఇప్పుడు ధ్యానం చెయ్యాలి అంటే ఈ విగ్రహాలు అనేవి పత్రికారు చెప్తుంటారు ఎప్పుడు కూడా స్ఫూర్తి కోసం మూర్తి అని. సో ఆ వెంకటేశ్వర స్వామి ధ్యానం చేస్తున్నాడు, మరి మనం కూడా చేసుకోవాలి అనేది అక్కడ ఆనందధామంలో కనిపిస్తూ ఉంది. సో అసలు అది ఎలా వచ్చింది, అసలు దాని వెనకున్నటువంటి స్టోరీ.
లాస్ట్ ఇయర్ 2024లో జాన్యువరిలో వెంకటేశ్వరుడు విగ్రహం పెట్టు అని చెప్పేసి వచ్చిందన్నమాట. వస్తే అంతకుముందు 2007లో ఇక్కడ మహాతార్ బాబాజీ పిరమిడ్ పెట్టినప్పుడు వంశీ సార్ అన్నారు, ఇక్కడ వెంకటేశ్వరుడు విగ్రహం వస్తే బాగుంటుంది అని. అంటే విగ్రహాలు పూజలు మన పని కాదు కదా అని చెప్పేసి అక్కడ అది వదిలేసాం, అయిపోయింది. ఇప్పుడు 2004లో వెంకటేశ్వరుడిది పెట్టమని చెప్పి అలా లోపల ఇన్నర్లో అలాగా వచ్చేస్తుంది. రోజు అదే ఆలోచన అలాగా వస్తూ ఉంటే ఇంకా గోల పడలేక ఏం చేసామంటే శంకుస్థాపన చేసేద్దాం అని చెప్పి అటువైపు శంకుస్థాపన చేయడం జరిగిందన్నమాట. ఎప్పుడంటే మనకి జాన్యువరిలో వస్తుంది కదా, ముక్కోటి ఏకాదశి రోజు. ముక్కోటి ఏకాదశి రోజు 2004లో అది చేయడం జరిగిందన్నమాట. అది చేసి శంకుస్థాపన చేసిన వెంటనే వెంకటేశ్వరుడు ఫోటో పెట్టి చేసేసాం. చేసాక అది ఎలా చేయాలో ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు పూజలు కాదు మన పని, వెంకటేశ్వరుడు వస్తానంటున్నాడు ఏంటి, ఇదేటో నాకు అర్థం అవ్వలేదు. అర్థం కాకపోయినా మొత్తం మీద ఇన్నర్లో ఏదొస్తే అది చేసుకొని వెళ్ళిపోవడం అనేది అలవాటుగా ఉంది. అలానే శంకుస్థాపన చేసిన వెంటనే నా లోపల అదంతా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆ జాన్యువరిలోనే అండమాన్లో ధ్యానచక్రం చేసాము. తర్వాత జూన్లో ఇంకా అది వెంకటేశ్వరుడితోనే చెప్పుకున్నాను, మీరు వస్తానంటున్నాను నేను ఓకే, కానీ నా దగ్గర పైసలు లేవు, శక్తి లేదు, మీరే తెప్పించుకోవాలి, ఏం చేసుకుంటారో నాకు తెలీదు, మీరు ఎలా రావాలనుకుంటారో అలా రండి అని చెప్పేసి ఇంకా ఆలోచన తీసేసి అయిపోయింది. అయిపోయిన తర్వాత జూన్లోని ఆ ధ్యానం చేస్తూ ఉంటే ఇక్కడ వెంకటేశ్వరుడి పరిస్థితి ఏంటి, ఒక పిరమిడ్ గుడి కట్టాలా, ఎలా చేయాలి అనేది నాకు అర్థం కాలేదు. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతలో వంశీ సార్ ఫోన్ చేశారు, ఎక్కడున్నారు అని చెప్పి. అంటే నేను పిరమిడ్ దగ్గర ఉన్నానంటే నేను అనకాపల్లి క్లాస్కి వచ్చాను, వస్తానని చెప్పేసి రావడం జరిగింది. ఆ సార్ వచ్చాక సార్తో అలా మాట్లాడుతూ ఇలాగండి అనేసి అంటే, ఎందుకు ఈ పిరమిడ్లోనే పెట్టి మనకి పూజలు అవి కాదు, గుళ్ళు అవి కట్టడం కాదు, మనకి తపోవనంలో కట్టాము అలాగా ధ్యాన వెంకటేశ్వరుడు, అలాగే ఇక్కడ కూడా ఈ ఆనందధామం పిరమిడ్ అని పేరు పెట్టావు కనుక ఆనందధామంలోనే వెంకటేశ్వరుడు విగ్రహం కూడా, ధ్యాన వెంకటేశ్వరుడు విగ్రహం పెట్టండి అని చెప్పి అది కూడా నేనే స్పాన్సర్ చేస్తాను అన్నారు. నాకు అక్కడితో క్లియర్ అయిపోయింది ఆ వర్క్ కూడా. అప్పటి నుంచి ఆ వెంకటేశ్వరుడు ఈ పిరమిడ్ చూసుకోవడానికి వచ్చాడనేసి అర్థమైంది. ఈ పిరమిడ్ దగ్గర ఇక్కడికి వచ్చిందని నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ప్రతి శనివారం కూడా నాద నీరాజనం అని చెప్పి 9 to 11 వరకు ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసి సంగీతం అన్నమయ్య కీర్తనలతో చేస్తూ ఉంటున్నాము. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలా ఎవరైనా మాస్టర్స్ వచ్చి క్లాసెస్ పెడతా అంటే పెట్టుకోవడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. అద్భుతంగా ఇక్కడ జరుగుతున్నాయి. ఇంకా ఎంతోమంది మాస్టర్స్ కూడా వచ్చి విజిట్ చేసి గిజా పిరమిడ్ని చూసి ఇక్కడున్న ఎనర్జీ ఏంటనేది మీరు అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే పిఎంసి ప్రేక్షకులకు, పిఎంసి ఛానల్ అద్భుతమైన మన ఛానల్ అది. మనం ఇంట్లో ఉండి మొబైల్లో చక్కగా చూసుకోవచ్చు. పత్రి సార్ మన చేతిలోనే ఉన్నట్టుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకొని మనం ఆ క్లాసెస్ వింటూ ఎంతోమంది జానుల తాలూకు అనుభవాల్ని సేకరిస్తూ మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎంతో శ్రమ పడుతున్నారు. పిఎంసి ఛానల్ వర్క్ చేసిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పత్రిజీ, థ్యాంక్ యూ ఆల్.